నమస్తే, నేను ఇందు. ఓ పక్క టారిఫ్లు విధిస్తూ మరో పక్క ఇండియాలో ఐఫోన్స్ని బంద్ చేయాలంటూ ఇవాళ ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ ఇందు, మన వీక్షకులు కూడా. సార్, మనం చూడొచ్చు, మొన్న ట్రంప్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆల్రెడీ టారిఫ్లు విధించారు మనం చూసుకుంటే, అలాగే ఇప్పుడు ఇవాళ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇండియాలో ఐఫోన్స్ని బంద్ చేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు అమ్మ పెట్టదు అడుగు తిన్నవదు అన్నట్టుగా ఉందమ్మ ట్రంప్ వ్యవహారం. ఎందుకంటే అమెరికాలో యాపిల్ సంస్థ అమెరికాకి చెందిన సంస్థ. వాళ్ళు ఐఫోన్స్ ఎక్కువగా తయారు చేస్తారు, తర్వాత వాచెస్ చేస్తారు, తర్వాత ఐప్యాడ్స్ ఇవన్నీ కూడా చేస్తారు. అది చాలా ప్రముఖమైన సంస్థ. అమెరికాలో మాత్రమే చేసేది అది అంతకుముందు. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా డిమాండ్ ఉంది. కేవలం అమెరికాలోనే 6 కోట్ల సెల్ ఫోన్స్ సేల్ అవుతాయి పర్ ఇయర్. అంటే ఎంత డిమాండ్, అంతలోనూ హై అండ్ కాస్ట్, అంటే బాగా కాస్ట్లీయెస్ట్ ఫోన్స్. తర్వాత ఎక్కువ మంది బాగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ టెక్కీ సేవీ పీపుల్. అయితే వాళ్ళు అమెరికాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా ఎక్కువగా ఉందన్న కారణంగా వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి చేసే కేంద్రాలని చైనాకి, ఇండియాకి, వియత్నాంకి మార్చుకున్నారు. ఎక్కువగా చైనాలో ప్రొడక్షన్ చేస్తున్నారు. ఒక రకంగా చైనా కన్నా కూడా భారత్లో ప్రొడక్షన్ 5 నుంచి 10% ఎక్కువ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్. ఇది కాకుండా వియత్నాంలో కూడా ఉంది. అంటే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 3 సార్లు మాత్రమే ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ తర్వాత చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద కూడా అమెరికా, మీరు ఇంతకుముందు చెప్పారు, సుంకాలు పెంచింది అని. పెంచినప్పుడు ఏం చేశారంటే చైనా మీద అమెరికా ఇండియా కన్నా కూడా ఎక్కువ సుంకాలు పెంచిన నేపథ్యంలో వాళ్ళ ఉత్పత్తిని ఇక్కడ విస్తరించాలనుకుంటున్నారు. భారత్లో విస్తరించాలనుకుంటాం. ట్రంప్కి అది ఇష్టం లేదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పర్యటనలో ఉన్న ట్రంప్ అక్కడ ఒక ప్రకటన చేశాడు. ఈ CEO కుక్ అని ఉన్నాడు, ఈ ఐఫోన్ అతనితో నేను మాట్లాడాను, బయట ఎక్కడా కూడా మీరు ఐఫోన్స్ ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచొద్దు, మేక్ అమెరికా ప్రోడక్ట్. ఇప్పుడు మేక్ ఇండియా ఎలాగో మోడీ గారు తీసుకున్నాడు, ఇప్పుడు అమెరికాకి ఏంటంటే గతంలో పెద్ద వీళ్ళని ఎవరిని కూడా కేర్ చేయలేదు. దాంతో అక్కడ ట్యాక్స్, లోకల్ ట్యాక్సెస్ కానీ ప్రొడక్షన్ లేబర్ కాస్ట్ కానీ అక్కడ ఎక్కువ, అమెరికాలో అన్నీ ఎక్కువే. దాని మూలన పెద్ద కంపెనీలన్నీ, మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా తమ ఉత్పత్తుల్ని థర్డ్ ఏషియన్ కంట్రీస్ వైపు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లేబర్ తక్కువ, తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ కోరుకున్న ఈ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి రాయితీలు ఇస్తున్నాయి, భూములు ఇస్తున్నాయి రాయితీగా, తర్వాత ట్యాక్స్ కన్సెషన్ ఇస్తున్నాయి, తర్వాత లేబర్ ఖర్చులు ఇక్కడ తక్కువ, ఎలక్ట్రిసిటీ ఖర్చులు తక్కువ, వాటర్ ఖర్చులు తక్కువ. ఇవన్నీ కూడా ఆ కంపెనీలకి కలిసి వచ్చే అంశాలు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈయన ట్రంప్ ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు తను ఒక అమెరికా అధ్యక్షుడు అయ్యుండి ఒక కంపెనీకి సంబంధించి ఇతర దేశాల్లో ప్రొడక్షన్ చేయొద్దని పెట్టడం అంటే ఆయన స్థాయికి తగ్గ విషయం అయితే కాదు. అది కొంచెం స్థాయికి తగ్గిన విషయం, ఆయన స్థాయికి తగని విషయం. ఇప్పుడు ఆయన అనే దాని ప్రకారం వీళ్ళు కుక్ కనుక ఒప్పుకుంటే కనుక కొంత అటు పెట్టచ్చు. ఇప్పుడు వీళ్ళకి 2 కంపెనీస్ సప్లై చేస్తున్నాయి, ఫాక్స్కాన్, టాటా కంపెనీలు ఐఫోన్స్ తయారు చేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ వాళ్ళు వేసుకుంటారు, టెక్నాలజీ వాళ్ళే ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారమే వీళ్ళు ఐఫోన్ చేస్తున్నారు. ఇది శ్రీ సిటీలో కూడా ఉంది, ఐ థింక్ ఫాక్స్కాన్. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో కూడా ఉంది. అలాగే టాటా వాళ్ళు ఇంకొక సాటి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో అమ్మే ఈ ఐఫోన్లు మాత్రం చైనా నుంచి తీసుకోవట్లేదు. కేవలం భారత్, వియత్నాం నుంచి చేసే ప్రొడక్ట్స్ మాత్రం అమెరికాలో అమ్ముతున్నారు. మిగిలిన ప్రపంచ దేశాల్లో అమ్మే సాట్లకి చైనా ఫోన్లు తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే అమెరికాలో అమ్మే ఫోన్స్ టెక్నాలజీ చాలా అప్డేట్గా ఉండాలి, క్వాలిటీ బాగుండాలి. కాబట్టి చైనాలో చేసే దాంట్లో వాళ్ళకి అంత క్వాలిటీ ఉండదు, అమెరికాలో కంప్లైంట్స్ వస్తాయి. అమెరికాలో కన్జ్యూమర్ అవేర్నెస్ ఎక్కువ, తర్వాత అమెరికాలో రూల్స్ కూడా ఎక్కువ. ప్రతి ప్రోడక్ట్ని వాళ్ళు బాగా అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే అలౌ చేస్తారు. అందువల్ల ఈ తలనొప్పులన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి అమెరికాకి చెందిన కంపెనీయే కాబట్టి వియత్నాం అండ్ అమెరికా, ఇండియా నుంచి తీసుకెళ్తున్న ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు దీని మూలాన ఏమవుతుందంటే, మొన్న ఈ మధ్య ఇండియా నుంచి కూడా తయారు చేసే యాపిల్ ఫోన్స్ మీద అమెరికాలో బాగా సుంకాలు పెంచారు. పెంచేటప్పటికి ఏం చేశారంటే ఆ సుంకాలు అమల్లోకి వచ్చే కన్నా ముందుగానే గత ఫిబ్రవరిలో ఇండియా నుంచి ఐఫోన్స్ వాళ్ళు 700 టన్నుల
ఐఫోన్స్ ని ప్రత్యేకమైన కార్గో విమానాలు పెట్టి తొందరగా మూవ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కనుక లేట్ అయిందంటే అక్కడ ఆ చట్టం అమలు అవుతుంది. ఈ టారిఫ్ పెరుగుతుంది. ట్యాక్స్ టారిఫ్ పెరిగితే యాపిల్ కంపెనీకి నష్టం. ఎక్కువ రేటుకి అమ్మాల్సి వస్తే సేల్స్ పడిపోతాయి. అందుకని ఆ చట్టం అమల్లోకి రాకముందే 700 టన్నుల బరువు గల ఫోనుల్ని స్పెషల్ కార్గో ఫ్లైట్స్, మామూలుగా ఎప్పుడైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా కార్గో ఫ్లైట్ లో వెళ్ళే దాంట్లో వీళ్ళ ప్రోడక్ట్ కూడా పెట్టి పంపిస్తారు. సపోజ్ ఒక 10 కంపెనీలో వెళ్తున్నప్పుడు వీళ్ళకి కూడా కొన్ని కార్టాన్స్ పెడతారు. చాలా పెట్టేశారు. 700 టన్నులు తీసుకెళ్లేంత కార్గో విమానాలు పెట్టారంటే ఎన్ని పెట్టి ఉండొచ్చో మీరు ఆలోచించండి. ఎందుకంటే ట్రంప్ విధానాల వలన కంపెనీ దెబ్బతినకూడదు. మన ప్రోడక్ట్స్ ఆ చట్టం అమల్లోకి వచ్చే కన్నా ముందు అమెరికాలో చేరిపోవాలి. అక్కడ కస్టమ్స్ చెక్ పాస్ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. ముందు ఆ కస్టమ్స్ చెక్ అయిపోవాలి వాళ్ళ డ్యూటీస్. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే యాపిల్ కంపెనీ ఎంత వర్రీ అయిందో. అమెరికాలో వచ్చే ఈ టారిఫ్లు పెంచడం వలన అది చైనా నుంచి వస్తా, భారత్ నుంచి వస్తా, వియత్నాం నుంచి వస్తా అనేది కాదు. యాపిల్ కంపెనీ మీద బయట నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీద పెంచింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఇప్పుడు భారత్ లాంటి దేశాల్లో కూడా మీరు పెట్టొద్దు అని ఆంక్షలు పెట్టడం అంటే ఇది కొద్దిగా విడ్డూరంగా ఉంది. ఇదివరకు మనం ఎప్పుడు కూడా అమెరికన్ విధానం ఇట్లా లేదు, మీరు ఇతర దేశాల్లో విస్తరించకూడదు అని. అట్లా అనుకుంటే చాలా కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టిన కంట్రీస్లో ఇండియా ఒకటి. అన్ని కంపెనీలు, చాలా కంపెనీస్ పెడుతున్నాయి. అట్లాంటప్పుడు ఆ అమెరికా విధానంలో కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే మా దేశానికి చెందిన కంపెనీలు ఇతర దేశాల్లో కొన్ని $1 బిలియన్ పెట్టుబడులు పెట్టి అక్కడ ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నాయి, ఉపాధి. ఇప్పుడు అమెరికాలో ఉపాధి కూడా ఒక క్వశ్చన్ మార్క్ తయారైంది. చాలా మంది యువత నిరుద్యోగంతో ఉంటున్నారు. ఇప్పుడు ఈ అమెరికన్ కంపెనీల పెట్టుబడులు ఏషియా దేశాల్లోనూ ఇతర కంట్రీస్ లో, వియత్నాం లాంటి కంట్రీస్ లో పెట్టే బదులు మా దగ్గర పెట్టమని అడుగుతున్నాడు డైరెక్ట్ గా. ఇప్పుడు ఇది గతంకి ఇప్పటికి భిన్నంగా ఉంది. దీని మూలన ఒక రకంగా మన చైనా తర్వాత మన ఇండియా లేదు బంగ్లాదేశ్ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి కొద్దిగా ఇది ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే మనం ఎక్కువగా విదేశీ పెట్టుబడులు మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి ఆశిస్తున్నాం. దానికి తగ్గ రాయితీలు కూడా ఇస్తున్నాయి ఈ దేశాల్లో. ఇప్పుడు మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక పెద్ద కంపెనీలకు సంబంధించి తక్కువ రేటుకి కూడా ఇచ్చారు. అట్లా మల్టీనేషనల్స్ కనుక ఇప్పుడు ట్రంప్ విధానం కనుక అమలైతే ఇప్పుడు చైనా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓ రకంగా చైనా, భారత్ బాగా గ్రోత్ లో రేట్లో ఎక్కువగా ఉన్నాయి. ఓ రకంగా ఇప్పుడు ట్రంప్ భయపడుతున్నాడు ఈ రెండు దేశాలకి. వీళ్ళ ఆర్థిక శక్తి కనుక బాగా ఇంకా పెరిగిపోతే మనలాంటి దేశం నుంచి వెళ్ళిన పెద్ద కంపెనీల పెట్టుబడులతో రేపు ఇదే మనకి ప్రపంచ మార్కెట్లో ఒక ఛాలెంజ్ గా తయారవుతుంది. అంటే మన గ్రేడ్ తగ్గిపోతుంది, మన స్థాయి తగ్గుతుంది అన్న భయం కూడా ఆయన ప్రకటనలో కనపడుతుంది. సో సార్, మరి మీరు అన్నట్టు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే మొన్న చూసుకుంటే టారిఫ్ అయితే విధించారు, మళ్ళీ దానికి ఇటుగా భారత్ కూడా కొన్ని దిగుమతులకు సంబంధించి అమెరికాకి టారిఫ్ కూడా విధించింది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ కొత్తగా మరి ట్రంప్ అయితే ఇట్లా ఐఫోన్స్ బంద్ చేయాలి అంటూ కూడా ఇలాంటి కమెంట్స్ చేశారు. దీన్ని ఏ రకంగా ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఐఫోన్ కంపెనీస్ ఆయన జేబు సంస్థలు ఏం కాదు. ఇప్పుడు ఎవరి దగ్గర వాళ్ళకి లాభాలు సంపాదించడం ముఖ్యం. ఇప్పుడు మాకు ప్రొడక్షన్ కాస్ట్ వియత్నాంలో ఎంత అవుతుంది, ఇండియాలో ఎంత అవుతుంది, చైనాలో ఎంత అవుతుంది, అక్కడ పెట్టుబడి పెరిగిందనే కదా, ఉత్పత్తి ఖర్చు పెరిగిందనే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు, నువ్వు రాయితీలు మాకు ఏమిస్తావు పన్నుల రూపంలో, మాకు కావాల్సింది లాభం, అక్కడికన్నా మీకు ఇక్కడ ఇంత ఎక్కువ పెరిగింది మాకు ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పత్తి ఖర్చు, కాబట్టి మాకు పన్నులు రాయితీ ఇవ్వమని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ప్రైవేట్ సంస్థకు కావాల్సింది లాభాలు, కానీ ట్రంప్ పెట్టి వాళ్ళు ట్రంప్ ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా తగ్గించమని అడిగినప్పుడు ట్రంప్ కూడా తగ్గాల్సి వస్తుంది. ఒకవేళ కనుక తగ్గింది అనుకోండి, నిజంగా కనుక వాళ్ళకి సేల్ ఇప్పుడు 6 కోట్ల యూనిట్స్ అమ్ముతుంది, అతను కనుక 7 కోట్లు 8 కోట్ల యూనిట్స్ అమ్మే విధమైన ధరకు తగ్గించగలిగితే అప్పుడు యాపిల్ వెళ్తారు. కానీ ఒక యాపిల్ ఒక అమెరికా దేశానికి సంబంధించినవి లేవు, జపాన్ ఇతర అనేక దేశాలకు సంబంధించిన మల్టీనేషనల్స్ ఉన్నాయి. అట్లాంటి కంపెనీలు ఇండియాలోనో, వియత్నాంలోనో, చైనాలోనో వస్తాయి. కాబట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ అది ఈ మల్టీనేషనల్ కంపెనీలు కూడా భయపడక్కర్లా. వాళ్ళు ట్రంప్ను కూడా అడిగేది స్ట్రైట్ క్వశ్చన్, ట్యాక్స్ రూపంలో రాయితీ ఇవ్వమంటారు. ఒకవేళ ఇస్తే కనుక వాళ్ళ ఇన్కమ్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా ఇందు మన వీక్షకులు.